హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ డ్యూట్స్. ఈ రోజు మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ చూసుకుంటాం ఈ ఎంసెట్ సిరీస్ లో. అండ్ ఈ అంటే క్యాలిక్యులస్ జరుగుతుంది కదా, ట్రిగ్నోమెట్రీ తెచ్చే అవసరం ఉంది మధ్యలో అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది ఇంటిగ్రేషన్. అండ్ ఇంటిగ్రేషన్ లో మనకి ఇంపార్టెంట్ అయినవి ట్రిగ్నోమెట్రీ అనమాట. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చాలా ఇన్వాల్వ్ అవుతాయి. సో దానికోసం అని మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ వేసినాం. కొంచెం నార్మల్ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ చూసుకున్న తర్వాత లాస్ట్ లో ఒక టూ చేసుకున్నాం. అండ్ ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ అయితే చూసారో మీరు కాన్సెప్ట్ చెప్పా కదా, అట్లనే దాని ప్యారలల్ గా వీడియో చూసిన తర్వాత ఎంత అర్థమవుతుందో అంత పీవైక్యూస్ చేసుకుంటే మీరు మీకు ఎంసెట్ లో స్కోర్ మంచి మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో నేను నేను చెప్పిన కాన్సెప్ట్ అండ్ పీవైక్యూఏ కాకుండా మీరు కూడా ట్రై చేయండి పీవైక్యూ సాల్వ్ చేయడానికి. ఒకవేళ రావట్లేదా చూసి అంటే రిఫరెన్స్ చూసుకొని సాల్వ్ చేయండి. అట్లా చేసుకుంటే మీకే బెనిఫిట్. సో ఏం లేదు చేయకుండా మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. ట్రిగ్నోమెట్రీలో నుంచి మనకి మాక్సిమం లైక్ ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఎవ్రీ షిఫ్ట్ లో. సో ఈ ట్రిగ్నోమెట్రీ గురించి పెద్ద అంటే మరీ అంత డిఫికల్ట్, బట్ కొంచెం వేరే చాప్టర్స్ తో కలిపియచ్చు. ఎట్లా అంటే ఆ, వేరే వేరే కాన్సెప్ట్స్ తో కలిపియచ్చు, లాగ్ తో కానీ అట్లా. సో మనకి పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఈజీనే. మనకి కొంచెం ఫార్ములాస్ అండ్ రేషియోస్ తెలిస్తే చాలు. సో గైస్, మనం ఇప్పుడు అండర్స్టాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ అంటే ఏంటిదో అవన్నీ చూసుకుందాం. ఫస్ట్ ఇట్లా ఒక ఉంది అండ్ ఇట్లా ఈ రెండు లైన్స్ మధ్యలో ఫామ్ అయ్యేదాన్ని యాంగిల్ అంటాం. సో మనకి తెలుసు కదా, సైన్ థీటా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అండ్ కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్, అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటాయి, ఓకేనా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ టాన్ థీటా వచ్చేసరికి సైన్ థీటా అపాన్ కాస్ట్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు, మనం నైన్త్ టెన్త్ లో కూడా చదివాం ఇది. సో మనకు ఆల్మోస్ట్ ఇది తెలిసింది. బట్ ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఏమంటారు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యూజ్ చేసుకొని అంటే క్వాడ్రెంట్స్ తెలుసు కదా, మనం 9th 10th క్లాస్ లో కూడా చదువుంటారు. క్వాడ్రెంట్స్ ఏంటిది, CAST అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ కదా, అందరు తెలుసు. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, అండ్ ఇది వచ్చేసరికి ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకే, ఇది అందరు తెలుసు. అండ్ అందరు తెలిసింది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు, బట్ ఒక ఇప్పుడు CAST, ఈ CAST అంటే మన ఇప్పుడు మూవీ క్యాస్ట్ అంటారు చూసారు, అంటే హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళందరూ మూవీ క్యాస్ట్. బట్ ఇక్కడ క్యాస్ట్ మనం అది గుర్తుపెట్టుకోండి, దాని రెఫరెన్స్ గా మనం ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ సి అంటే ఏంటిది, సితో ఉన్న అన్ని పాజిటివ్ ఉంటాయి అనమాట ఈ క్వాడ్రెంట్ లో. అంటే కాస్ థీటా వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్. అండ్ ఇక్కడ ఏ అంటే ఆల్, అంటే అన్ని ఏదైనా కానీ సైన్ కానీ కాస్ కానీ సికెన్ కానీ టాన్ కానీ కార్డ్ కానీ కోసికెన్ కానీ ఏదైనా ఏదైనా కూడా మనకి ఇక్కడ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రెంట్ లో. అండ్ ఇది ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఓన్లీ కాస్ అండ్ కోసికెంట్ వచ్చేసరికి పాజిటివ్. అండ్ ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ అంటే సైన్ అండ్ సీకెంట్ వచ్చేసరికి పాజిటివ్ అనమాట. అండ్ ఇక్కడ టీతో ఉంది కదా, టాన్ అండ్ కాట్ వచ్చేసరికి ఇక్కడ పాజిటివ్ ఈ థర్డ్ క్వాడ్రెంట్. ఓకేనా, ఎందుకో కూడా చెప్తాను, డోంట్ వరీ. ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఇదేంటో గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఇది ఎట్లా కూడా చెప్తాను, డోంట్ వరీ. డిఫైనింగ్ సైన్ అండ్ కొసైన్. ఇప్పుడు ఇట్లా ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఒక యూనిట్ సర్కిల్ అంటే దాన్ని 1 1 అంటే ఎగ్జాక్ట్లీ లేదు, బట్ కొంచెం అర్థం చేసుకోండి ఇక. ఇక్కడ ఇది ఇక్కడ 1,0 అండ్ హియర్ 0,1, అండ్ ఇక్కడ వచ్చేసరికి -1,0. ఇది
ఇక్కడ ప్లస్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా నెంబర్ లైన్ మీద ఎక్స్ యాక్సిస్లో. అండ్ ఇక్కడ 0, -1 అండ్ ఇట్లా ఇట్లా ఒక లైన్ వచ్చింది, ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ఎక్స్ యాక్సిస్కి అండ్ ఈ ఒక లైన్కి ఫా మధ్యలో ఫామ్ అయ్యేది మనకి టీటా కదా. అండ్ టీటాకి మనం ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా గీసుకుందాం. గీసుకున్న తర్వాత మనం ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ని మనం కాస్ టీటా సైన్ టీటా అంటాం. ఓకేనా, ఎందుకంటాం కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మన అందరికీ తెలిసిందే కదా, కాస్ టీటా అంటే ఏంటి బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇదిగోండి కాస్ టీటా ఎక్స్ యాక్సిస్, ఇదిగోండి మనకి ఎక్స్ పొజిషన్లో రాసుకున్నాం కదా, ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి టీటాకి అడ్జసెంట్ అనమాట. అండ్ సైన్ టీటా కూడా తెలుసు కదా, సైన్ టీటా ఏంటిది ఆపోజిట్ ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని డివైడెడ్ బై హైపోటెన్యూస్. ఇదిగోండి ఇది ఆపోజిట్, అందుకని మనం ఇది ఆపోజిట్ ఇట్లా చూసారా, దేని ప్యారలల్గా ఉంది, దీనికి ప్యారలల్గా ఉంది వై యాక్సిస్కి. సో మనం వై యాక్సిస్లో సైన్ టీటా రాసుకున్నాం అండ్ ఎక్స్ యాక్సిస్లో కాస్ టీటా రాసుకున్నాం. అది మీరు ఈ సర్కిల్లో ఇక్కడ పెట్టినా కూడా అదే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఏంటిదంటే చూడండి, ఇక్కడ మనకి ఇది 0, ఇది పై, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డోంట్ వరీ. అండ్ ఇక్కడ 0 దగ్గర కాస్ 0 వచ్చేసరికి మనకి ఏంటిది కాస్ 0, ఇదిగోండి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1. అండ్ కాస్ పై అంటే ఏంటిది 180 కదా, 180 డిగ్రీస్. కాస్ 180 ఏంటిది -1. సో చూసారా మీరు, ఇటు వెళ్తే మైనస్ అయిపోతుంది ఎక్స్. సో ఎట్ ది సేమ్ టైం మనం ఇదేంటిది సైన్ 5/2 అంటే 90, సైన్ 90, సైన్ 5/2 వచ్చేసరికి మనకి 1 అనమాట. అండ్ ప్లస్ సైన్ 3/2 వచ్చేసరికి -1. సో ఇదనమాట. అండ్ చూడండి మనకి ఎక్స్ యాక్సిస్ మీద సైన్ వచ్చేసరికి 0, అంటే సైన్ 0 కూడా 0నే. ఎట్ ది సేమ్ టైం సైన్ 180 కూడా 0నే. సైన్ 180ని మనం పై అనుకోవచ్చు, పై రేడియన్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా మీకు. అండ్ ఇప్పుడు మనం యాంగిల్స్ అంటే రేడియన్స్ని డిఫైన్ చేసుకుందాం. ఏం కంగారు లేదు, మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 0 అండ్ మన అందరికీ తెలుసు కదా, ఇది వచ్చరికి 90 డిగ్రీస్ అండ్ ఇది ఇంకో 90 డిగ్రీస్. అంటే పర్పెండిక్యులర్గా ఉంటే మనకి పర్పెండిక్యులర్గా 2 లైన్స్ ఉంటాయి, దాని మధ్యలో యాంగిల్ ఫామ్ అయితే 90. సో ఇది 90 డిగ్రీ అండ్ ఇది ఒక 90 డిగ్రీ, హోల్గా ఏంటిది 180 డిగ్రీస్. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ 0 0 0 అండ్ ఇది 180 అంటే పై 0 పై. అండ్ 0 అండ్ పైని ఎగ్జాక్ట్లీ హాఫ్గా కట్ అవుతుంది చూడండి, ఈ లైన్ ఇది వై యాక్సిస్ ఎగ్జాక్ట్గా కట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా కట్ అవుతే మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, ఎగ్జాక్ట్గా 2 పీసెస్గా కట్ అయితే 5/2 అంటే ఎగ్జాక్ట్లీ 2 పీసెస్లో కట్ అవుతుంది కదా, సో 5/2 అనమాట ఇక్కడ. సో 90ని మనం 5/2 అని రాసుకుంటాం, తెలుసు కదా అందరికి. అండ్ ఇది వచ్చేసరికి ఈ 5/2 0 మధ్యలో ఉండేది 3/2 అనమాట. ఓకేనా, గైస్ ఇప్పుడు ఏం లేదు, మనం యాంగిల్ చూసుకుంటాం కదా. ఇదిగోండి ఇక్కడ 0 అండ్ ఇక్కడ పై వచ్చింది, ఇక్కడ పై తర్వాత మళ్ళీ ఇంకో పై యాడ్ చేసుకున్నామంటే ఇక్కడ 2π వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఒక పై ఇటు వెళ్ళామంటే 3π. ఎటైనా వెళ్ళండి మీరు, కింద నుంచి వెళ్ళండి పై నుంచి వెళ్ళండి ఒకటే వస్తుంది 3π. మళ్ళీ 3π ప్లస్ పై ఏంటిది 4π. 4π ప్లస్ 1π ఏంటిది 5π. అట్లా ఇక్కడ అన్ని ఆడ్ పైస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఈవెన్ పైస్ ఉంటాయి, 0 విత్ ఇంక్లూడింగ్ 0. సో ఇది అర్థమైంది అనమాట. ఇక్కడ కూడా మీరు అదే చేయండి, ఇక్కడ 5/2 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది 5/2 ప్లస్ పై అయింది. 5/2 ప్లస్ పై ఏంటిది 5 ప్లస్ 2π డివైడెడ్ బై 2 అంటే 3π/2 అనమాట. సో ఇక్కడ మీరు 5π ప్లస్ పై యాడ్ చేసుకుంటారు, ఇది ఇక్కడ 3π/2 ఉంది, ప్లస్ పై చేస్తే మనకి ఇక్కడ వచ్చేది 5π/2. అండ్ ఈ 5π/2ని ప్లస్ పై చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ 7π/2.
పై అంటే మనం ఒక 180 డిగ్రీస్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? గైస్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా కూడా ఉంటది. బట్ మీరు ఇట్లానే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఏంటిది రాసేస్తాను మీకోసం. ఇక్కడ వచ్చేసరికి 2n పై n అనేది హోల్ హోల్ నంబర్స్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. అండ్ ఇక్కడ 2n ప్లస్ 1 ఇంటూ పై. అండ్ ఈ పైన 4n ప్లస్ 1 ఇంటూ పై అనమాట. ఇంటూ పై బై 2. అండ్ ఇక్కడ 4n మైనస్ 1 ఇంటూ పై బై 2. ఇది ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. గైస్ మళ్ళీ మనకు తెలుసు కదా 90 మైనస్ థీటా వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్. అండ్ 180 మైనస్ థీటా వచ్చేసరికి సప్లిమెంటరీ. గుర్తుపెట్టుకోండి, సప్లిమెంటరీ అంటే 180 వస్తుంది. 180 నుంచి అంటే పైనుంచి మైనస్ చేస్తున్నాం. అండ్ కాంప్లిమెంటరీ అంటే 90 నుంచి చేస్తున్నాం. అండ్ ఈ కాంప్లిమెంటరీలో మనకి మారిపోతాయి అనమాట. సైన్ కొసైన్ అవుతుంది, కొసైన్ సైన్ అవుతుంది, టాన్ కాట్ అవుతుంది, కాట్ టాన్ అవుతుంది, సెకండ్ కొసెకండ్ అవుతుంది, కొసెకండ్ సెకండ్ అవుతుంది. అంటే సైన్ పై బై 2 అంటే 90 సైన్ 90 మైనస్ థీటా వచ్చేసరికి మనకి కాస్ థీటా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ వరకు మనం అంటే కొసైన్ సైన్ మనం డిఫైన్ చేస్తాం కదా. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటే లైక్ వేసుకోండి. నాకు ఎంత హెల్ప్ చేసినా గైస్, అంటే నేను ఎంత హెల్ప్ చేసినా మీదే కష్టం అనుకోండి, మీరే కష్టపడాలి. అర్థం అవ్వకపోతే చెప్పండి. బట్ లైక్ వేసుకోండి అర్థమవుతాయి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఎల్ఐడి యాంగిల్స్ చూసుకుందాం. ఎల్ఐడి యాంగిల్స్ అంటే ఏం లేదు, ఇందాక మీకు మంచి ఇప్పుడు చెప్తాను కదా, సైన్ థీటా ఇదిగోండి పైతో ఉంటే పై అంటే ఎన్ పై. ఇప్పుడు మనకి ఇక్కడ పై రావచ్చు, 2 పై రావచ్చు, 3 పై రావచ్చు, అండ్ సో ఆన్. ఇట్లా పై ఉంటే ఇక్కడ పై మైనస్ థీటా కానీ ప్లస్ థీటా కానీ ఉంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ మారవు అనమాట. సైన్ ఉంటే సైన్ వస్తుంది, కాస్ ఉంటే కాస్ వస్తుంది, ట్యాన్ ఉంటే ట్యాన్ వస్తుంది, సీకెండ్ ఉంటే సీకెండ్ వస్తుంది. బట్ ఈ థీటా ఎట్లా డిఫైన్ చేయాలి నేను చెప్తా. అంటే చూడండి, ఇక్కడ సైన్ పై మైనస్ థీటా అంటే సైన్ థీటా ఉంది, ఇక్కడ సైన్ పై ప్లస్ థీటా అంటే సైన్ థీటా ఉంది. బట్ ఇక్కడ ఈ సైన్స్ మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఇట్లా ఇది తీసుకున్నాం భయ్యా. ఇది తీసుకుంటే ఇక్కడ మనం తెలుసుగా 0, ఇది పై, ఇది మళ్ళీ 2 పై, ఇది ఏంటిది, ఇది 3 పై, అండ్ ఇక్కడ 4 పై, అండ్ ఇక్కడ 5 పై. అట్లా కదా, ఇట్లా షో ఆన్. ఇక్కడ ఈవెన్ లో ఉంటాయి, అక్కడ ఆడ్ లో ఉంటాయి. సో ఆన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి క్వాడ్రెంట్స్ కూడా సిఏఎస్టీ చెప్పే కదా. ఇక్కడ కొసెకంట్ పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ అన్ని ఏదైనా ప్రతిది కొసైన్ సైన్ అన్ని పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ ఎస్ కదా, సైన్ సీకెంట్ పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ టాన్ కాట్ పాజిటివ్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ పై మైనస్ 0, ఇది పై బై, ఇది 0, ఇది పై, ఇది పై. సో పై మైనస్ థీటా ఇప్పుడు ప్లస్ థీటా అనుకోండి, మనం కిందకి వెళ్తాం. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఇట్లా తిరుక్కుంటూ వెళ్తాం. బట్ మైనస్ అంటే సో మనం ఇట్లా వెళ్తాం కాబట్టి ఇట్లా వెళ్తే ప్లస్. సో అదే ఉల్టా వస్తుందంటే అది మైనస్ అవుతుంది కదా. సో ఇప్పుడు సైన్ పై మైనస్ థీటా మనకి పైతో ఉంది కాబట్టి అదే మారదు అనమాట, సైనే ఉంటుంది. సో సైన్ పై మైనస్ థీటా అంటే ఏంటిది, ఇప్పుడు ఇది పైకి థీటా మైనస్ చేసాం అనుకో, అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ థీటా ఫామ్ అవుతుంది. సైన్ పై మైనస్ థీటా అంటే మనకి ఇదేంటిది సైన్ కదా, అంటే ఇక్కడ ఎస్ కదా, ఎస్లో ఉన్నవన్నీ పాజిటివ్ వస్తాయి. సో అందుకని మనం ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం. అండ్ ఎట్ ది సేమ్ టైం సైన్ పై ప్లస్ థీటా అంటే ఇక్కడ ఇది పైకి కొంచెం ముందుకు వచ్చాం, ఇక్కడ ఎక్కడో థీటా ఉంది, ఈ అంటే థర్డ్ క్వాడ్రంట్ లో మనకి థీటా ఉంది. థీటా ఇక్కడ అంటే ఈ థర్డ్ క్వాడ్రంట్ లో థీటా ఉంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, టాన్ అండ్ కాట్ వచ్చేసరికి పాజిటివ్ ఉంటాయి, మిగతా నెగిటివ్. టాన్ థీటా అండ్ కాస్ థీటా వచ్చేసరికి పాజిటివ్, మిగతావన్నీ
నెగెటివ్ ఉంటాయి. అందుకని మనం ఇక్కడ నెగెటివ్ పెట్టుకున్నాం. ఓకేనా? అది ఇందాక మీకు సైన్, కొసైన్ అంటే దీనిలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ మీకు అర్థమై ఉంటది. సో, అదే యూజ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు చూడండి కాస్ పై మైనస్ థీటా చూద్దాం. కాస్ కాస్ పై మైనస్ థీటా అంటే మనం కాస్ థీటా ఎగ్జాక్ట్‌లీ అట్లనే రాసేస్తాం. అండ్ ఇక్కడ మైనస్ ఎందుకొచ్చిందో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు కాస్ పై అన్నాం కదా! పై మైనస్ థీటా. ఇక్కడ ఓన్లీ ఈ క్వాడ్రంట్‌లో సెకండ్ క్వాడ్రంట్‌లో ఓన్లీ సైన్ అండ్ సీకెంట్ థీటాస్ పాజిటివ్ ఉంటాయి. మిగతావన్నీ నెగెటివ్ ఉంటాయి. అందుకని మనం ఇక్కడ నెగెటివ్ పెట్టాం. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందనుకుంటా. ఇది ఎందుకొస్తుంది. అండ్ ఇక్కడ గైస్ ఇప్పుడు చూడండి. ఇ ఇప్పుడు చూడండి కాస్ పై బై 2 ప్లస్ థీటా. మనం కాస్ పై/2 ఉందనుకోండి లోపట కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా ఇవి. అంటే పై మైనస్ థీటా వచ్చేసరికి కాంప్లిమెంటరీ. సో, పై/2 అంటే ఇక్కడ మనం ఇక్కడ సైన్ థీటా రాసాం. ఇక్కడ సైన్ పై/2 అంటే కాస్ థీటా రాసాం. టాన్ 5/2 అంటే మనం ఇక్కడ కాట్ థీటా రాసాం. అండ్ ఇక్కడ కూడా సైన్ అనేది చాలా మ్యాటర్ చేస్తది. సైన్ మ్యాటర్ చేస్తదన్నప్పుడు ఇదిగోండి కాస్ పై/2 ప్లస్ థీటా. ఇప్పుడు కాస్ సైన్ అయింది. కాస్ పై/2 అంటే ఇది పై/2, ఇది 3π/2 అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇది ఇది సైన్ థీటా. ఇక్కడ మనకి తెలుసు కదా ఈ క్వాడ్రంట్‌లో సైన్ వచ్చేసరికి పాజిటివ్ అని. సో, అందుకని మనం అక్కడ ప్లస్ పెట్టాం. అండ్ సైన్ పై/2 మైనస్ థీటా. సైన్ పై/2 కాస్త కాసైన్ మైనస్ థీటా. అంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఉంది. ఇక్కడ అన్ని అన్ని యాంగిల్స్ వచ్చేసరికి పాజిటివ్ ఉంటాయి. అది అంటే సైన్ కావచ్చు, కాస్ కావచ్చు, టాన్ కావచ్చు, కాట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, కొసెకండ్ కావచ్చు. సో, ఫస్ట్ క్వాడ్రంట్‌లో అట్లా కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ పెట్టుకున్నాం. అండ్ టాన్ 5π/2 అంటే ఇక్కడ 5/2, 3π/2 అండ్ ఇక్కడ 5π/2. 5 టాన్ 5π/2 మైనస్ థీటా. అప్పుడు మనం 5/2 ఉంది కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ కాట్ థీటా రాసుకున్నాం. మైనస్ థీటా అంటే ఈ ప్లేస్‌లో. అంటే ఇక్కడ అన్ని పాజిటివ్ కాబట్టి మనం ఇక్కడ సేమ్ పాజిటివ్ రాసుకున్నాం. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటే లైక్ చేయండి గైస్. నా ఎక్స్‌ప్లనేషన్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ దేర్. ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోండి. నోట్ అనుకుందాం. ఇప్పుడు సైన్ ఆఫ్ సప్లిమెంటరీ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ అన్నమాట. సప్లిమెంటరీ అంటే ఇది. చూడు సైన్ థీటా వచ్చింది. త్రీ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. అండ్ cosine of supplementary equations are నెగెటివ్. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సైన్ మనకు వచ్చేసరికి ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఇక్కడ థీటా మైనస్ చేసుకున్నాం అనుకోండి మనకి బయటకు వచ్చేసరికి మైనస్ సైన్ థీటా వస్తుంది. ఎట్ ది సేమ్ టైం కాస్లో మైనస్ థీటా పెడితే మనకి బయటకు వచ్చేది ప్లస్ కాస్ థీటా అనమాట. ఓకేనా? మనం మైనస్ పెట్టినా మనకు వచ్చేది ప్లస్. బట్ సైన్లో మైనస్ పెడితే మనకి మైనస్ సైన్ థీటా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి 4 పాయింట్స్. రిమెంబర్ దీస్ పాయింట్స్ గైస్. ఇప్పుడు మనం కొన్ని స్టాండర్డ్ యాంగిల్స్ చూసుకుందాం. ఇది ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు మీ లైక్ 10th క్లాస్ 9th, 10th క్లాస్లో చూసుకునే ఉంటారు. అంటే మీ స్కూలింగ్లో చూసుకునే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సైన్ థీటా సైన్ 0 వచ్చేసరికి 0, 1/2, 1/2, 2, 3/2, 1 ఇది మీరు చూసుకుని ఉంటారు. ఒకసారి ఇది కూడా చూసుకోండి, మీకు ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు నోట్ చేసుకునే అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుంది అనుకుంటే చాలు. ఇప్పుడు గ్రాఫ్ చూస్తున్నాం గైస్. ఇప్పుడు సైన్ ఎక్స్ వచ్చేసరికి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఇట్లా ఉంటుంది. ఇది 0, 1 అండ్ ఈ గ్రాఫ్ డొమైన్ వచ్చేసరికి ఆర్ అంటే ఏంటి? ఇది రియల్ నెంబర్స్. ఓకేనా? రేంజ్ వచ్చేసరికి -1 to 1 అనమాట. అంటే ఇదిగోండి ఇది -1, ఇది 1.
ఈ ఈ రెండిట్ల మధ్యలో రేంజ్ అనమాట. అండ్ పీరియడ్ వచ్చేసరికి 2π. అంటే పీరియడ్ అంటే హోల్ పీరియడ్. ఇప్పుడు ఇక్కడ హాఫ్ వేవ్ వచ్చింది. ఇంకో హాఫ్ వేవ్ ఇక్కడ వచ్చింది. సో 0 దగ్గర స్టార్ట్ అయ్యి పై దగ్గర హాఫ్ వేవ్ అయింది. అండ్ 2π దగ్గర ఫుల్ వేవ్ అయింది. సో మనకి ఈ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సైన్ ఎక్స్ గ్రాఫ్ వచ్చేసరికి ఇది సైన్. నెక్స్ట్ కాస్ ఎక్స్ తీసుకున్నాం. కాస్ ఎక్స్ లో గైస్ డొమైన్ వచ్చేసరికి ఆర్ అంటే రియల్ నెంబర్స్. అండ్ రేంజ్ వచ్చేసరికి -1 to -1. సేమ్ ఇన్ సైన్ ఎట్లనో ఇది కూడా చూడండి. ఇది వచ్చేసరికి 1, ఇది 0, ఈ పాయింట్ వచ్చేసరికి 0, అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి -1. సో -1 to 1 దీని రేంజ్. అండ్ ఎట్ ది సేమ్ టైం పీరియడ్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ అనమాట. చూడండి ఇక్కడ మనకి స్టార్ట్ అవ్వడం -π/2 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ 5/2 దగ్గర ఎండ్ అవుతుంది. 5/2 దగ్గర హాఫ్ వేవ్ అవుతుంది. అండ్ ఫుల్లీ వచ్చేసరికి 3π/2 అవుతుంది. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చేది 3π/2. సో గైస్ ఇక్కడ వరకు అర్థమైందా? లైక్ వేసుకోండి, లైక్ చేయండి. సో అర్థమైంది అనుకుంటా. పీరియడ్ వచ్చేసరికి ఇది కూడా 2π అనమాట. సేమ్ సైన్ ఎక్స్ లాగానే ఇది కూడా. ఇప్పుడు మనం tan x చూస్తున్నాం. tan x వచ్చేసరికి రేంజ్ డొమైన్ వచ్చేసరికి రేంజ్ వచ్చేసరికి -∞ to ∞. చూడండి y యాక్సిస్ చూడండి. ఇక్కడెక్కడి నుంచో వస్తుంది గ్రాఫ్, ఇట్లా అని వస్తుంది అండ్ ఇట్లా అని వెళ్తుంది అనమాట. సో -∞ నుంచి ఇన్ఫినిటీ, పీరియడ్ వచ్చేసరికి π అనమాట. చూడండి ఎగ్జాక్ట్లీ 0, ఇది వచ్చేసరికి π/2, -π/2 అండ్ ఇది π. సో ఇది 0, π/2 అండ్ ఇది π అనమాట. సో చూడండి ఇక్కడ ఇక్కడ వస్తుంది, అంటే మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది గ్రాఫ్ ని. అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ పై దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. మళ్ళీ చూసుకుంటే మనం ఇట్లా అని మనకి ఇక్కడ 2π దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే పీరియడ్ అంటే 2 ఓన్లీ π అనమాట. పీరియడ్ వచ్చేసరికి π అనమాట. అంటే π డిస్టెన్స్ ఉంటుంది ఒక గ్రాఫ్ ఇంకో గ్రాఫ్. అంటే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో మన యాక్సిస్ ని, అక్కడికి ఒక π డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లానే గ్రాఫ్ ఇక్కడ ఈ గ్రాఫ్ వరకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం గైస్ ఇప్పుడు ఇంపార్టెంట్ అసలు ఇవి ఇవి తెలిసిందంటే మనం మన ఇట్లా ఆన్సర్స్ అయితే మనకి ఇట్లా వచ్చేసాయి అనమాట. సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చరికి సైన్ ఏ ప్లస్ బి, సైన్ సైన్ ఇన్ సైన్ ఏ ప్లస్ బి, మనం ఏం రాసాం? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. మైనస్ ఉంటే మైనస్ పెట్టుకుంటాం, పైనది యాస్టిస్ బట్ మైనస్ పెట్టుకుంటాం మధ్యలో. బట్ ఇక్కడ చూడండి కాస్ ఏ ప్లస్ బి వచ్చేసరికి కాస్ ఏ కాస్ బి, ఫస్ట్ కాస్ సిరీస్ వస్తాయి మైనస్ సైన్, అంటే కాస్ నుంచి సైన్ సైన్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, సేమ్ బట్ ప్లస్ వస్తుంది. tan a ప్లస్ బి, tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. చూడండి ఇక్కడ tan a ప్లస్ బి ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, అండ్ కింద వచ్చేసరికి మైనస్ ఉంది, 1 మైనస్ tan ab. అట్ ది సేమ్ టైం ఇక్కడ పైన ఇక్కడ మనకి ఈక్వేషన్ లో మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, బట్ మనకి డినామినేటర్ లో ప్లస్ అయింది. సేమ్ బై ఇక్కడ మనం సైన్స్ చేంజ్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అంటే ప్లస్ ఏబియో గుర్తుపెట్టుకోండి, లేదా మైనస్ ఏబి గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తుపెట్టుకుంటే నీకు మనకి సెకండ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి కాట్ ఏ ప్లస్ బి కూడా సేమ్ సిమిలర్ గా ఇదే ఉంది, బట్ ఏం లేదు, ఉల్టా పల్టా అయింది. చూడండి కింద ఉన్నది పైకి వెళ్ళింది, పైకి ఉన్నది కిందకి వెళ్ళింది. బట్ ఇది ఏవైతే ఈ పార్ట్ ఉంది చూసారు, ఈ పార్ట్ సేమ్ ఉంది, అంటే పైన న్యూమరేటర్ పార్ట్ యాక్సిస్ ఉంది, బట్ కింద డినామినేటర్ పార్ట్ చూడండి షఫల్ అయింది అనమాట. cot a cot b minus 1 divided by cot a plus cot b. అండ్ ఇక్కడ అంటే cot a minus b చూసుకుంటే ఇప్పుడు cot a cot b plus 1 డివైడెడ్ బై cot a minus cot b. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. మీరు అసలు లాజిక్ ఏమీ తప్పకుండా ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? మనకు అంత టైం లేదు, డెఫినేషన్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు స్పెషల్ కేసెస్ ఏంటిది? tan tan π/4 ప్లస్ టీటా. మనకి tan π/4 అంటే ఏంటి బై?
tan pi బై 4 వచ్చేసరికి tan 60 వాల్యూ ఏంటిది 1 కదా. సో మనం ఇందాక tan a ప్లస్ బి ఫార్ములా అందరు చూసుకున్నారా, చూసే ఉంటారు. సో tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b కదా. సో ఇప్పుడు మనకి tan a వచ్చేసరికి పై బై 2, నెక్స్ట్ b వచ్చేసరికి టీటా. సో tan a వచ్చేసరికి సారీ పై బై 4 కదా. సో tan పై బై 4 అంటే 1 ప్లస్ tan టీటా, అంటే మనకి 1 ప్లస్ tan టీటా డివైడెడ్ బై 1 మైనస్ tan టీటా. సో 1 ఇంటూ ఎనీథింగ్, 1 ఇంటూ tan టీటా, సో మనకి ఇదనమాట. అండ్ ఇది ఇక్కడ మైనస్ సింబల్, tan ఏమై ఇక్కడ సేమ్ మనం అదే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ టీటా వచ్చేసరికి a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు టీటా అనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే sin a ప్లస్ బి ఫార్ములానే యూజ్ చేస్తాం. sin a ప్లస్ బి ఫార్ములా ఏంటిది బై sin a cos b ప్లస్ cos a sin b కదా. ఇప్పుడు ఇట్లా వచ్చింది మనకి sin a ప్లస్ బి ఫార్ములా. అండ్ ఈ ఏబి లేదు, అంటే ఏబి వచ్చేసరికి టీటానే. సో ఇక్కడ 2 టీటా అయింది. 2 టీటా అంటే sin టీటా cos టీటా ప్లస్ cos టీటా sin టీటా. చూసారా, ఈ రెండు సేమ్ అనమాట. సేమ్ అంటే మనం యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, 2 sin టీటా cos టీటా. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటే ఇది ఎట్లా వచ్చిందో. సో గుర్తు పెట్టేసుకోండి, ఇది యాజ్ ఇట్ ఈస్. ఇది కూడా సేమ్ భయ్యా, మనం ఇక్కడ కూడా అదే యూజ్ చేసాం. మనకి cos a ప్లస్ బి ఫార్ములా ఏంటిది, cos a ప్లస్ బి ఫార్ములా ఏంటిది, cos a cos b మైనస్ sin a sin b కదా. sin a sin b అంటే ఇప్పుడు మనకి cos 2 టీటా అంటే టీటా ప్లస్ టీటా 2 టీటా. సో cos 2 టీటా అంటే cos a ఇంటూ cos b అంటే cos టీటా ఇంటూ cos టీటా అంటే cos స్క్వేర్ టీటా మైనస్ sin టీటా ఇంటూ sin టీటా sin స్క్వేర్ టీటా. సో ఇట్లా వచ్చింది అనమాట ఇది. అండ్ ఇన్ ది సేమ్ వే ఇదిగోండి మనం ఇక్కడ చూసుకున్నట్టే, ఇదిగోండి సింప్లిఫికేషన్ ఇక్కడ టీటా పెట్టేసాను, అంటే 2 టీటా పెట్టాం అనుకోండి, ఇది టీటా అవుతుంది, ఇది టీటా అవుతుంది. సో ఇది టీటా అంటే పైన 2 tan టీటా అవుతుంది కదా, డివైడెడ్ బై 1 మైనస్ ఇది tan టీటా, ఇది tan టీటా. సో రెండు tan టీటాలు మల్టిప్లై చేసుకుంటే ఏమైతే tan స్క్వేర్ టీటా అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రెండు tan టీటాలని మనం యాడ్ చేసుకుంటే 2 tan టీటా అవుతుంది. అదే రెండు tan టీటాలు మల్టిప్లై చేసి స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటా. అండ్ sin టీటా ఈక్వల్స్ టు ఇది 2 టీటా కదా. ఇప్పుడు 2 టీటాలో ఇక్కడ టీటా వచ్చేసరికి హాఫ్ ఉంది అన్నమాట, ఓన్లీ టీటానే ఉంది. సో అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే sin టీటా బై 2 ప్లస్ టీటా బై 2 అవుతుంది అనమాట. అర్థమైనా, అట్లయితే మనకి వచ్చే ఫార్ములా ఇది. దీన్ని మనం సబ్ యాంగిల్ కూడా అంటాం. ఓకేనా, సో sin టీటా ఫార్ములా వచ్చేసరికి 2 sin టీటా బై 2 cos టీటా బై 2. అండ్ ఎట్ ది సేమ్ టైం cos టీటా వచ్చేసరికి ఇది కూడా ఏమవుతుంది, cos టీటా బై 2 ప్లస్ టీటా బై 2 అన్నమాట. టీటా బై 2 టీటా బై 2 అవుతుంది. అయితే అప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే, అంటే ఆ ఫార్ములాలో వేసి చూసుకుంటే ఏ ఫార్ములా ఇక్కడ ఈ ఫార్ములా వేసుకొని చూసుకుంటే మనకు వచ్చేది ఇదే అనమాట. ఓకేనా గైస్, సో మనకి స్పెషల్ కేసెస్ కూడా అర్థమైంది అనుకుంటా. నోట్ చేసుకుంటా ఉండండి, మీకు అర్థమైపోతుంది. మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది, బట్ రివైజ్ చేపిస్తున్నాగా కొంచెం బొల్లోకి ఎక్కుతుంది అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ చూసుకుందాం. అవేంటిది, cos theta plus sin theta equals to cos theta plus sin theta whole square equals to 1 plus 2 sin theta tan x plus tan y divided by tan x minus tan y. ఏంటిది, sin x plus y divided by sin x minus y. అండ్ ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటిది, 1 minus cos 2 theta divided by 1 plus cos 2 theta equals to tan square theta.
అండ్ ఇంకోటి ఏంటిది 1 మైనస్ కాస్ టు టీటా బై సైన్ టు టీటా ఈక్వల్స్ టు టాన్ టీటా. గైస్ ఇప్పుడు మనం ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి ఇవి సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు కాస్ టీటా టూ టీటా వాల్యూ తెలుసు తెలుసుకుంటే మనం అన్ని సింప్లిఫై చేస్తాం మనకు వచ్చేది టాన్ స్క్వేర్ టీటా. సో ఇట్లనే ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. సో మనం దీని మీద టైం వేస్ట్ చేయకుండా క్రిస్ప్గా ఒకసారి ఇట్లా రివైజ్ అయిపోతుందని ఇక్కడ చేసాం. cot theta minus tan theta equals to 2 cot. At the same time, sin 2 theta equals to 2 tan theta divided by 1 plus tan square theta. Cos theta equals to మనకి cos 2 theta కి వేరే ఫార్ములా కూడా ఉంది అండ్ ఈ ఫార్ములా కూడా ఉంది. ఏంటిది 1 మైనస్ tan square theta డివైడెడ్ బై 1 ప్లస్ tan square theta. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కొంచెం షార్ట్గా సమ్మరీ చేద్దాం. మిస్ అయిపోయింది. ఏం కాదు, ఇంగ్లీష్ క్లాస్ అవి మ్యాథ్స్ క్లాస్. సో మనకి కాస్ టూ టీటాకి ఒక 4 ఫార్ములాలు ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, ఇది అందరికీ తెలిసిందే. అండ్ సెకండ్ ఫార్ములా వచ్చేసరికి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అనమాట. ఇట్లా మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని. ఈ ఐడెంటిటీ ఇక్కడ పుట్ ఆన్ చేసామనుకోండి సైన్ స్క్వేర్ టీటాలో ప్లేస్లో, అంటే ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో పెట్టామనుకోండి, సైన్ స్క్వేర్ టీటా కెన్ బి రిటర్న్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా కదా. సో మనం ఇక్కడ పుట్ ఆన్ చేసామనుకోండి మనకు వచ్చేది ఇదనమాట, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 వస్తుంది. ఓకేనా guys? ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో టెన్షన్ పడకండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అనమాట. ఓకేనా. అండ్ ఫోర్త్ వచ్చేసరికి 1 మైనస్ టాన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అనమాట. ఓకేనా. కాస్ టూ టీటాకి 4 ఫార్ములాస్ ఉన్నాయి. మనం సందర్భాన్ని బట్టి మనం ఏ ఫార్ములా అక్కడ సూటబుల్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ సైన్ టూ కాస్ అదే లైక్ సైన్ టూ టీటా కూడా మనకి 2 ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఒకటి తెలుసు, ఏంటిది సైన్ టూ టీటా అంటే మనం మనం ఎట్లా రాసుకుంటాం, 2 సైన్ టీటా కాస్ టీటా రాసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇంకోటి వచ్చేసరికి 2 టాన్ టీటా డివైడెడ్ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. అండ్ థర్డ్ది టాన్ టీటా చూస్తున్నాం. టాన్ టీటా ఇక్కడ ఆల్రెడీ మనం ఫార్ములా ఒకటి చూస్తున్నాం, టాన్ టూ టీటాకి చూస్తున్నాం, అండ్ ఇక్కడ టాన్ టీటాకి చూస్తున్నాం. అదేంటిది 2 టాన్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ టాన్ టీటా. ఓకేనా గైస్? సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటాం గైస్. ఈ 3 వచ్చేసరికి మనం సమరైజ్ చేసుకున్నాం కదా, అంటే కాస్ టీటాకి ఎన్ని ఉన్నాయి, సైన్ టీటాకి ఎన్ని ఉన్నాయి, టాన్ టీటాకి ఎన్ని ఉన్నాయి చూసుకున్నాం. అండ్ ఇవన్నీ కాకుండా మనకి ఇంపార్టెంట్వి ఇంకొన్ని కూడా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఐడెంటిటీస్. ఏంటిది అది, sin c plus sin d equals to 2 sin c plus d by 2 into cos c plus d by 2. సో ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ sin c మైనస్ sin d చూడండి, ఏం లేదు మనకి ఇక్కడ sin c plus d by 2 sin c minus d by 2. ఓకే, సారీ, sin c minus sin d equals to 2 cos c plus d by 2 into sin c minus d by 2. అండ్ థర్డ్ వచ్చరికి cos c plus d, sorry, cos c plus cos d equals to 2 cos c by 2 cos c plus d by 2 cos c minus d by 2. సో guys, ఇది c plus cos అంటే cos cos something plus cos something అంటే cos c plus cos d ఈక్వల్స్ టు ప్లస్ ఉందనుకోండి మనకి రెండు కాస్ట్లోనే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకోటి కాస్ సి మైనస్ కాస్ డి చూస్తున్నాం, ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి సైన్ అయిపోతుంది. ఓకేనా. 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి ప్లస్ డి బై 2. ఓకేనా. సైన్ డి మైనస్
స్మాల్ కరెక్షన్ గైడ్స్ ఇక్కడ సైన్ సి మైనస్ డి అమ్మ. ఓకేనా? తప్పులు మనుషులే చేశారుగా, అట్లా నేను కూడా ఒక తప్పు చేశాను అనుకోండి. ఇక్కడ కూడా మైనస్ ఉంది, చూడలేదు నేను, ఫ్లోలో వెళ్ళిపోతున్నా. సారీ ఫర్ ది మిస్టేక్ గాయస్. సో సో మనకి ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ వచ్చేసరికి ఇవే. అండ్ మనం ఇప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్ చూసుకున్నాం. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇదేంటిది సైన్ హెచ్ఎక్స్. హెచ్ వచ్చేసరికి హైపర్బోలిక్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. అండ్ మనం ఇట్లా కూడా రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ మైనస్ 1/e⁴x కూడా రాయొచ్చు కదా, డివైడెడ్ బై 2. ఈ ఇట్లా దీన్ని సింప్లిఫై చేసుకుంటే e²x మైనస్ 1 డివైడెడ్ బై 2e⁴x ఇట్లా కూడా రాయొచ్చు. బట్ మనకి ఎందుకులేండి ఇప్పుడు అది. సో మన ఈ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకుందాం. డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పాస్ట్లో వచ్చినాయి కూడా. సో ఇదనమాట. కాస్ హెచ్ఎక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ ప్లస్ ఉంది. అండ్ టాన్ హెచ్ఎక్స్ వచ్చేసరికి, టాన్ అంటే ఏంటిది బై, టాన్ ఎక్స్ అంటే ఏంటిది, మనం ఎట్లా రాయొచ్చు, టాన్ ఎక్స్ ఎట్లా రాయొచ్చు, సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్ రాయొచ్చు కదా. అట్లనే ఈడ కూడా టాన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ఎక్స్. ఓకేనా? ఈడెవరికి అర్థమైంది అనుకుంటా. ఏం లేదు, మీరు దీన్ని డివైడ్ చేసుకున్నారు అనుకోండి, ఇదే వస్తుంది. చూడండి, 2 గెట్స్ క్యాన్సిల్ అండ్ మనకి మిగిలింది ఇది. ఓకేనా? అండ్ కొసెక్ హెచ్ఎక్స్ ఏంటిది, ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కదా. అండ్ సెక్ ఎక్స్ సెక్ అరే సెక్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు 1 కాస్ హెచ్ఎక్స్ అంటే ఇన్వర్సే కదా. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ దీనివే అంటే హైపర్బోలిక్. ఇప్పుడు ఐడెంటిటీస్ చూస్తున్నాం. ఐడెంటిటీస్ ఏంటిది, కాస్ h² x మైనస్ సైన్ h² x ఈక్వల్ టు 1. మనకి ఒక ఫార్ములా ఉంది కదా, ఐడెంటిటీ ఉంది కదా, cos² x ప్లస్ sin² x ఈక్వల్స్ టు 1. బట్ ఇక్కడ మైనస్ అయింది. అండ్ ఎట్ ది సేమ్ టైం sec² x మైనస్ tan² x ఈక్వల్స్ టు 1 ఉంది, బట్ ఇక్కడ ప్లస్ అయింది. అంటే హైపర్బోలిక్ ఫంక్షన్లో మైనస్ ఉన్న చోట ప్లస్ అయింది, ప్లస్ ఉన్న చోట మైనస్ అయింది. ఓకేనా? అండ్ మనకి నాకు తెలిసినంత వరకు అయితే హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇవే ఇంపార్టెంట్. ఇంకా ఉంటాయి, బట్ ఐడెంటిటీస్ అండ్ ఇవి చూసుకుంటే చాలు హైపర్బోలిక్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి హైపర్బోలిక్లో కూడా ఏంటిదంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఏంటిది సైన్ సి, అరే ఓవర్ని మనకి ఇక్కడ ఫార్ములా ఏంటిది సైన్ సి ప్లస్ సైన్ డి. ఓ ఫార్ములా ఉంది కదా, 2 సైన్, మనకి 2 సైన్ సి ప్లస్ డి కాస్ సి మైనస్ డి బై 2 అది ఉంది కదా. అట్లనే మనకి ఇందులో కూడా ఉంది అనమాట. సేమ్, ఏం తేడా లేదు. మనకి హెచ్ ఇక్కడ హెచ్ యాడ్ అవుతుంది. సో సేమ్ అది ఇది మనం అది చూసుకుంటే చాలు. మనం బట్ ఇవి గుర్తుపెట్టుకోండి, e⁴x మైనస్ e⁻−x/2 కాస్ హెచ్ఎక్స్ వచ్చేసరికి e⁴x ప్లస్ e⁻−x/2. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవి అండ్ ఐడెంటిటీస్, దానికి సంబంధించిన ఐడెంటిటీస్ ఇవి. సో ఇక్కడ వరకు క్లియర్ అయితే లైక్ కొట్టండి. అండ్ మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ చూసుకున్నాం. ఈ ఈక్వేషన్స్ చూసుకుంటే మనం ఎట్లా అంటే సాల్వ్ చేయడంలో మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో అదే చూపిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూసుకుందాం. అండ్ ఇక్కడ ఇవి గుర్తుపెట్టేసుకోండి. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సైన్ థీటా ఈక్వల్స్ 0 అన్నప్పుడు మనకి థీటా వచ్చేసరికి n π. సైన్ థీటా ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు మనకి థీటా వచ్చేసరికి n π ప్లస్ మైనస్ 1/n ఇంటూ ఆల్ఫా అనమాట. ఓకేనా? అండ్ సైన్ థీటా 1 అయితే మనకి థీటా వచ్చేసరికి 4n + 1 ఇంటూ π/2. అండ్ సైన్ థీటా -1 అయింది అనుకోండి, 4n - 1 ఇంటూ π/2. ఏం లేదు, అది ఆల్రెడీ మనం చూసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటిది, ఇక్కడ మనకి π/2 ఉంది,
అండ్ ఇక్కడ ఏంటిది 3 బై 2 ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ సైన్ థీటా వాల్యూ వచ్చేసరికి 1 అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటిది సైన్ థీటా వాల్యూ వచ్చేసరికి -1. అది చూసాం కదా మనం, చూసామా లేదా? అంటే ఇక్కడ 4n+1 π/2 అండ్ ఇదేంటిది 4n-1 π/2. ఇది మనం ఆల్రెడీ చూసినాం, బట్ ఇది గుర్తుపెట్టేసుకోండి. అండ్ కాస్ థీటా 0 అంటే మనకి తెలుసు కదా, 2n+1 ఇంటూ π/2 అండ్ ఇక్కడ కాస్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఫై అంటే 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అనమాట. కాస్ థీటా ఈక్వల్స్ టు 1 అయితే 2nπ చెప్పాం కదా, ఇక్కడ 0, ఇక్కడ పై. అండ్ ఇక్కడ మనకి కాస్ థీటా వాల్యూ వచ్చేసరికి 1 అండ్ ఇక్కడ కూడా కాస్ థీటా వాల్యూ వచ్చేసరికి 1. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ పై ఉంటుంది, అండ్ ఇక్కడ 2π ఉంటుంది, అండ్ ఇక్కడ 3π ఉంటుంది. అంటే nπ నువ్వు ఇక్కడ పైకి పక్కన ఏమైనా పెట్టు, 2nπ ఏం పెట్టినా కూడా మనకు వచ్చే ఆన్సర్ 1 అనమాట. ఓకే, కాస్ థీటా ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ అప్పుడు థీటా మనకి 2nπ అయితే, కాస్ థీటా ఒకవేళ -1 అయితే 2n+1 ఇంటూ పై. మనం ఇది ఆల్రెడీ చూసాం గైస్ ఫస్ట్ స్టార్టింగ్లో. సో టాన్ థీటా 0 అయితే nπ టాన్ థీటా ఈక్వల్స్ టు టాన్ ఆల్ఫా, అప్పుడు థీటా వచ్చేసరికి nπ ప్లస్ ఆల్ఫా అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోండి జనరల్ సొల్యూషన్స్. అండ్ ఇప్పుడు మనం ఫర్దర్గా కొంచెం కొన్ని కొన్ని చూసుకున్నాం. ఏంటో సార్ చూద్దాం. ఇప్పుడు మనకి sin 15, sin 35, sin 75 వాల్యూస్ కూడా ఉంటాయి. సో అట్లనే దాన్ని ఎట్లా ఫైండ్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం. యాక్చువల్గా అయితే మనకి డైరెక్ట్ దానికి కూడా ఫార్ములాస్ ఉన్నాయి, అది కూడా రాయిస్తా, డోంట్ వరీ. బట్ అది ఎట్లా వస్తుంది, దాని అంటే ఒకవేళ మనకి ఆ టైంలో ఇవి గుర్తు రాకపోతే ఎట్లా వస్తుంది అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ sin 15 ని మనం ఎట్లా రాసుకోవచ్చు భయ్యా అంటే 60 - 45 ఏమొస్తుంది మనకి sin 15 వస్తుంది. ఓకేనా, మనకి sin 60 వాల్యూ తెలుసు, అట్ ద సేమ్ టైం sin 45 వాల్యూ తెలుసు. మనం ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే sin a - b ఫార్ములా యూజ్ చేస్తాం. sin a - b ఫార్ములా ఏంటిది, sin a cos b మైనస్ cos a sin b. సో ఇక్కడ ఇది a అయింది, ఇది b అయింది. సో మనకి వచ్చే ఆన్సర్ ఏంటిది, sin 60 cos 45 మైనస్ cos 60 sin 45. భయ్యా ఇందాక నేను ఆ టేబుల్ కూడా చూపించా కదా, sin 60 వాల్యూ ఏంటిది, 45 వాల్యూ ఏంటిది అన్ని. ఇప్పుడు 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1. ఇది వచ్చరికి సైన్ వాల్యూస్. ఇక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees దగ్గర. ఓకేనా, సో మనం ఇది యూజ్ చేసుకున్నాం. ఏంటిది sin 60 ఇక్కడ ఏంటిది 3/2, √3/2 ఇంటూ cos 45 ఏంటిది గుర్తుపెట్టుకోండి, cos 45 అండ్ sin 45 ఈక్వల్ ఉంటాయి. సో cos 45 ఈక్వల్ ఏంటిది 1/√2 మైనస్ cos 60 ఏంటిది, cos 60 అంటే ఏం లేదు భయ్యా, మనం కాస్ట్ని ఎట్లా రాసుకుంటాం ఇప్పుడు, ఇక్కడ ఉన్నది ఇట్లా ఉల్టా పల్టా వస్తుంది. ఇట్లా 3/2, 1/√2, 1/2, 0. సో cos 30 ఏంటిది, సారీ cos 60 ఏంటిది బై 1/2 అండ్ sin 45 cos 45 సేమ్ అని చూసారా, అంటే 1/√2. సో మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే √3/2√2 మైనస్ 1/2√2 అండ్ ఫర్దర్ సింప్లిఫై చేస్తే √3 - 1 డివైడ్ బై 2√2 అనమాట. సో sin 15 వాల్యూ వచ్చేసరికి √3 - 1/2√2 అనమాట.
అండ్ sin 50 ఇట్లా అయితే cos 75 వాల్యూ కూడా ఈక్వల్ అన్నమాట. ఓకేనా? ఓకే గాయ్స్, గుడ్. ఓకే, తగిలినా? సో అర్థమైంది అనుకుంటా గాయ్స్ ఇది ఎట్లా మన అట్లనే ఇప్పుడు sin 75 వాల్యూ వచ్చేసరికి √3 + 1 / 2√2 ఈక్వల్స్ టు cos 15 వాల్యూ కూడా అదే. మనకి ఎట్లా వచ్చిందో చూసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మేము సింప్లిఫైడ్ వర్షన్లో కూడా ఇచ్చేస్తాం. ఓకేనా? మీకు ఎట్లా వచ్చింది అర్థమైంది అనుకుంటా. అట్లనే ఇప్పుడు tan 15 ఏంటిది √3 అంటే ఏం cos/tan కదా, బై √3 + 1. సో ఇది అనమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు 18 degrees కూడా నేను రాపిస్తా, డోంట్ వరీ, రాసేద్దాం నెక్స్ట్ స్లైడ్లో. నెక్స్ట్ పార్ట్లో మనం అది చూసుకుందాం. గైస్ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటే మనం నెక్స్ట్ ఇప్పుడు sin 18 degrees అవన్నీ కూడా చూసుకుందాం. ఓకేనా గైస్? ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్ చూసుకుందాం. అదే 15 డిగ్రీ 18 డిగ్రీ 36 డిగ్రీ. నాకు తెలిసి అంటే నా ఒపీనియన్లో అయితే ఇవి కొంచెం స్పెషల్ కమ్ ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇట్లా వచ్చింది అనుకోండి, మన బుర్ర పని చేయదు అనమాట ఆ టైంలో. సో మనం ఇది గుర్తుపెట్టుకున్నాం. లేదంటే ఇదిగోండి ఇక్కడ సింప్లిఫై ఈ విధంగా సింప్లిఫై చేసుకోండి. బట్ గుర్తుపెట్టేసుకోండి గైస్, ఏముంది ఒక 4 ఫార్ములాలు, ఇంకా లైఫ్లో కొత్త ఫార్ములాలు యాడ్ అవుతున్నాయి అనుకోండి, గుర్తుపెట్టేసుకోండి. ఏముంది, sin 15 మనం క్యాలిక్యులేట్ చేసాం. ఏంటిది ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, √3 - 1/2√2. అండ్ cos 15 కూడా అట్లానే చేసాం. ఆ రెండింటికి రేషియో తీసుకుంటే ఇది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే అండ్ ఇప్పుడు 18 degrees చూసుకుంటే √5 - 1/4. అండ్ cos 18 ఏంటిది 1/4 ఇంటూ √10 + 2√5. అండ్ tan 18 degrees అంటే √5 - 1/10 √10 + 2√5. ఏం లేదు ఇక్కడ 4 హెచ్ క్యాన్సిల్. tan తెలుసు కదా మనకి అందరికి ఆల్రెడీ. ఇప్పుడు నేను ఒక 4-5 సార్లు రాసే ఉంటా, స్టిల్ మళ్ళీ రాస్తాను, ఏమైనా బోర్ కొట్టేవారు రాద్దాం. అండ్ sin 36 వచ్చేసరికి 1/4 √10 - 2√5. అండ్ cos theta వచ్చేసరికి cos 36 వచ్చేసరికి √5 + 1/4. అండ్ సేమ్ ఇట్లా ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి tan వచ్చింది. అండ్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎల్ఎడ్ యాంగిల్స్ అర్థమైపోయింది అనుకుంటా. సో గాయస్, మనం ఈ ఫస్ట్ స్లైడ్ నుంచి మొత్తం అర్థమైంది అనుకుంటా. మనకి సైన్ అండ్ కొసైన్ డిఫైన్ చేసాం, ఎల్ఎడ్ యాంగిల్స్ చూసుకున్నాం. ఎల్ఎడ్ యాంగిల్స్లో మనకి అసలు ఇక్కడ ఎట్లా వస్తున్నాయి అవన్నీ కూడా చూసుకున్నాం. అండ్ ఇక్కడ నోట్ కూడా రాసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాండర్డ్ యాంగిల్స్ మనకు తెలిసింది, చిన్నప్పటి నుంచి చదువుకుంది. అండ్ ఇక్కడ గ్రాఫ్స్ చూసుకున్నాం. గ్రాఫ్స్ అండ్ దాని ప్రాపర్టీస్ cos xv, sin x అండ్ tan x మూడిటివి. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్ చూసుకున్నాం. అవి ఇంపార్టెంట్ స్పెషల్ కేసెస్ చూసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ చూసుకున్నాం. అండ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ చూసుకున్నాం. హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇంపార్టెంట్వే చూసుకున్నాం, ఎక్స్ట్రా లేదు, అట్లా అని తక్కువ కూడా చేయలేదు. సో ఓకేనా. అండ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇది కూడా నేను లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేసా మీకు. ఓకేనా. ఇది ఆల్రెడీ స్టార్టింగ్లో మనం చేసుకున్నాం, బట్ స్టిల్ నేను ఇది ఇక్కడ మళ్ళీ చెప్పేటప్పుడు మళ్ళీ ఇక్కడ డ్రా చేసే చెప్పాను. నెక్స్ట్ అంటే ఇప్పుడు sin 15 ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలో చూసాం, ఇట్లాంటి యాంగిల్స్. అండ్ లాస్ట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్, అంటే కొన్ని స్పెషల్ యాంగిల్స్ ఉంటాయి కదా, దానివి కూడా చూసుకున్నాం మనం. ఇక్కడ వరకు అర్థమై ఉంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇంకేమైనా నా టీచింగ్లో ఏమైనా చేంజెస్ అవ్వాలంటే కమెంట్ చేయండి. ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ఓకే గైస్, మనం ఇప్పుడు ఒక 5 PYQ చూసుకున్నాం. అండ్ ఇక్కడ ఫస్ట్ PYQ వచ్చేసరికి 1 - cos 2x + sin x / sin 2x + cos x. అంటే ఏం లేదు, మన దగ్గర ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు సొల్యూషన్ రాసుకుందాం. ఇప్పుడు మనం సొల్యూషన్ చేసుకుందాం. సొల్యూషన్లో మనకు అందరికీ తెలుసు కదా,
ఇది ఒక ఫార్ములా ఉంటుంది. 1 మైనస్ కాస్ 2x కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ x ప్లస్ సైన్ x డివైడెడ్ బై మనం సైన్ 2x ఎట్లా రాసుకోవచ్చు? సైన్ 2 టీటా ఫార్ములా యూజ్ చేయాలి ఇక్కడ. 2 సైన్ టీటా అంటే 2 సైన్ x కాస్ x ప్లస్ కాస్ x అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఎట్లా యూజ్ చేసాం, ఎట్లా యూజ్ చేసినాం మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే ఆగండి వెనకాలకెళ్ళి. చూడండి ఏం లేదు, ఇక్కడ ఇది ఉంది చూసారా, దీన్ని సింప్లిఫై వేసుకున్నాడు. ఎట్లా అంటే ఇక్కడ మనకేముంది, కాస్ 2 టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా ఉంది కదా. మనకి అక్కడ క్వశ్చన్లో ఏమున్నది బై, మనకి 1 మైనస్ 2 1 మైనస్ కాస్ 2 టీటా ఉంది. అంటే ఏం చేసిందంటే ఇంటర్చేంజ్ చేసుకున్నాడు. లైక్ 2 సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2 టీటా. సో మనకి ఇది ఉంది క్వశ్చన్లో, మనం డైరెక్ట్ ఇది పుట్ చేసినాం అన్నమాట. చూడండి అర్థమైందా అది ఎట్లా వచ్చింది? ఓకే. సో ఇప్పుడు మన ఇది వచ్చిన తర్వాత మనం ఇంకా ఫర్దర్గా పైన మనం సైన్ ఎక్స్ని కామన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే లోపల మిగిలి ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఒక సైన్ తీసేసినాం ఇందులో నుంచి సైన్ స్క్వేర్లో. సో 2 సైన్ ఎక్స్ మిగులుతుంది ప్లస్ 1 డివైడెడ్ బై, అండ్ కింద టర్మ్లో మనం కాస్ని తీసుకున్నాం. కాస్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఏమనుకుండేది 2 సైన్ ఎక్స్ ప్లస్ 1 అనమాట. అండ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అండ్ మనకి మిగిలినది సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ ఎక్స్. సో మనం దీన్ని tan x అని తీసుకోవచ్చు. మన ఆన్సర్ వచ్చేసరికి tan x. దీన్ని సింప్లిఫై చేసి మనకు వచ్చిన ఆన్సర్ tan x అనమాట. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఫర్ a, b, c if a plus b plus c equals 0 then sin 2a plus sin 2b plus sin 2c is equal to. ఇప్పుడు మనకి గివెన్ ఏంటి బై, a plus b plus c ఈక్వల్స్ టు 0 కదా. అండ్ మనకి ఇంకోటి మనం ఏం ఫైండ్ చేయాలి, sin 2a. అండ్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c అని. ఈ sin 2a మనకి అన్ని ఫార్ములాలు తెలుసారా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా యూజ్ చేసుకుందాం. అప్పుడు sin c ప్లస్ sin d ఫార్ములా ఏమొస్తుంది మనకి, అది యూజ్ చేసుకుంటే మనకి 2 sin 2a ప్లస్ 2b divided by 2 into cos 2a plus 2b, sorry, minus 2a by 2b divided by 2 అనమాట. అండ్ మన క్లాస్లో ఇది కూడా ఉంది కదా, దీన్ని మనం sin 2cని మనం ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుంటాం అంటే sin 2 థీటా ఫార్ములా ఏంటిది బై, sin 2 థీటా ఫార్ములా ఏంటి చెప్పండి, 2 sin x cos x కదా, అంటే x ప్లేస్లో c ఉంది, 2 sin c ఇంటూ cos c అనమాట. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 కామన్ తీసుకొని 2 క్యాన్సిల్ చేసేసుకుంటాం. 2 క్యాన్సిల్ చేసుకుంటే మనం మిగిలేది 2 sin a ప్లస్ b cos a మైనస్ b ప్లస్ 2 sin c cos c అన్నమాట. అండ్ మనకు అందరికీ తెలుసు a ప్లస్ b ఈక్వల్స్ టు మైనస్ సి, సిని ఇటు పంపించుకుంటే మైనస్ సి అవుతుంది. ఒకవేళ a ప్లస్ సి ఉంటే మనకి b ఇట్లు అంటే రైట్ సైడ్ పంపిస్తే మనకి మైనస్ బి అవుతుంది. అట్ ది సేమ్ టైం b ప్లస్ సి ఇక్కడ ఉంచుకొని a అటు పంపిస్తే మైనస్ సి మైనస్ ఏ అవుతుంది. సో మనకి a ప్లస్ బి టర్మ్ ఉంది, a ప్లస్ బి టర్మ్ మనకి ఇక్కడ ఉంది, a ప్లస్ సి లేదు. సో ఇక్కడ a ప్లస్ బి టర్మ్లో మనం ఈ మైనస్ ఇన్పుట్ చేసి మనకి ఏమొస్తుంది, -2 sin c cos a మైనస్ b ప్లస్ 2 sin c cos c అన్నమాట. ఇక్కడ ఈ టర్మ్లో అండ్ ఈ టర్మ్లో మనకి sin c ఉంది కదా, మనం ఏం చేస్తాం అంటే ఆ sin cని కామన్ తీసుకుంటాం. 2 కూడా ఉంది కాబట్టి 2ని కూడా కామన్ తీసేసుకుంటాం.
మైనస్ మైనస్ తీసుకున్నాం -2 sin c ఇంటూ కాస్ a మైనస్ b మైనస్ కాస్ c అనమాట. మనకి ఇది వచ్చింది ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ మనం c ప్లస్ a ప్లస్ b పెట్టుకున్నాం. sin c ఇంటూ కాస్ a మైనస్ b మైనస్ కాస్ a ప్లస్ b ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది లోపల కాస్ a మైనస్ b మైనస్ కాస్ a ప్లస్ b కదా. మనకి లోపల ఏమవుతుందంటే sin c ఇంటూ ఇప్పుడు మనం ఇక్కడ కాస్ a మైనస్ b ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది కాస్ a కాస్ b మైనస్ sin a sin b సారీ ప్లస్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది, ప్లస్ ఉంటే వన్ అండ్ మైనస్ 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 ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ఏంటిది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా. సో మనకి ఇది మైనస్ లోపలికి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇది ఇది క్యాన్సిల్ సేమ్ టర్మ్స్ అండ్ ఇది ఈ టర్మ్ సేమ్ ఉంది, సో యాడ్ అయిపోతుంది. అంటే -2 sin c ఇంటూ 2 sin a sin b అనమాట. ఈక్వల్స్ ఇప్పుడు మనం దీని లోపల పంపించుకుంటే -4 sin a sin b sin a sin b ఇంటూ sin c అనమాట. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసరికి ఇది. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. బై నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇఫ్ థీటా లైస్ ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్ కదా. థీటా అంటే ఇక్కడ యాంగిల్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అండ్ కాస్ థీటా ఈక్వల్స్ టు -3/5. మనకి థర్డ్ క్వాడ్రంట్ అన్నారు. థర్డ్ క్వాడ్రంట్ లో మనం తెలిసినంత సిఏఎస్టీ కదా. ఎస్ వచ్చేసరికి టీ అంటే టాన్ కాట్ ఇక్కడ పాజిటివ్ ఉంటుంది అన్నమాట. థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ పాజిటివ్ ఉంటుంది. ఓకేనా, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ టాన్ థీటా కనుక్కోమంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏం ఇచ్చారు కాస్ థీటా ఇచ్చారు. కాస్ థీటా ఏంటి -3/5. మనకి తెలుసు కదా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అన్నమాట. అంతే, ఇట్లా ఒక ట్రయాంగిల్ వేసుకున్నాం. ఇది థీటా, మనం చూడండి లెంత్ ని పాజిటివ్ తీసుకుంటాం ఇప్పుడు. సో అడ్జసెంట్ అంటే ఇది 3 + 3 తీసుకోవాలి. అండ్ ఈ స్లోప్ ని హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్ వచ్చేసరికి 5. అండ్ ఇక్కడ మనం పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది బై 25 = 9 + a² అనుకుందాం. ఆపోజిట్ a² అనుకుందాం. a² అనుకుంటే 25 - 9 ఏమవుతుంది మనకి 16. సో a వచ్చేసరికి మనకి 4 అంటే ఆపోజిట్ లైక్ సైన్ థీటా వచ్చేసరికి మనకి 4/5 అనమాట, అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అండ్ మనకి టాన్ థీటా ఏంటిది ఈ స్కూల్లో చేయాల్సింది, బట్ అంటే మరి ఏం చెట్లు కూడా అడుగుతారు, ఏం చేస్తాం, ఈజీ క్వశ్చన్స్. ఆపోజిట్ బై అడ్జసెంట్ అనమాట. సో మనం ఏం రాస్తాం 4/3. అండ్ మనకి తెలిసిన థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ పాజిటివ్ ఉంటుంది. మనకి ఇక్కడ 3 మైనస్ ఉన్నా కూడా పాజిటివ్ ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఇదన్నమాట. గుర్తుపెట్టుకోండి, థర్డ్ క్వాడ్రంట్ లో టాన్ వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. అది మెయిన్. అంటే మనకి ఆప్షన్లు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈజీనే క్వశ్చన్, అంటే మనం సాల్వ్ చేయడంలో చాలా ఈజీగా ఉంది. బట్ మన ఆప్షన్లో ఏముంటుంది -4/3 అండ్ 4/3 ఉందనుకోండి, మనకి ఇక్కడ -3 ఉంది కాబట్టి మనం -4/3 చాలా పెట్టాల్సి వస్తుంది. అట్లా కాకుండా మన ఆన్సర్ 4/3, ఎందుకంటే మనకి ఈ క్వాడ్రంట్ లో టాన్ వచ్చేసరికి పాజిటివ్. అది ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. ఈజీ క్వశ్చనే, బట్ ఆప్షన్స్ లో మిమ్మల్ని ట్విస్ట్ చేయగలుగుతాం. సో అందుకని మనం ఈ కొంచెం మైండ్ లో పెట్టుకొని సాల్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos x - sin x = 0.
జనరల్ సొల్యూషన్ మనకు నేను ఇంత ఇచ్చిన కదా ఫార్ములాస్ జనరల్ సొల్యూషన్‌కి ఏమి ఇవ్వండి sin θ ఈక్వల్స్ టు 0, 0 అయితే అప్పుడు మనకి θ వచ్చేసరికి nπ అండ్ అట్ ది సేమ్ టైమ్ sin θ ఈక్వల్స్ sin x వస్తే అప్పుడు θ వచ్చేసరికి nπ ప్లస్ -1 పవర్ n ఇంటూ ఆల్ఫా అది. సో, మనం ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుందాం. మనకేమి ఇచ్చారు? cos x మైనస్ sin x ఈక్వల్స్ టు 0 వచ్చింది. అప్పుడు మనం cos xని ఇక్కడ ఉంచుకొని sin xని అటు పంపించుకుంటే ప్లస్ sin x అవుతది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ sin xని అట్లనే ఉంచుతాం. cos xని కింద ఇటు పంపించుకుంటే అప్పుడు sin x డివైడెడ్ బై cos x అండ్ బట్ ఇక్కడ మనకి 1 రిమైన్ అవుతది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఏం రాసుకుంటాం? tan x ఈక్వల్స్ టు 1. మనకి tan x ఈక్వల్స్ టు 1 ఏంటి? మనకి tan x ప్లస్ 1 అయితే మనకి x వచ్చేసరికి nπ ప్లస్ π బై 4 ఓకేనా? ఒకవేళ 0 అయితే మనకి ఓన్లీ nπ వస్తది. 1 అయితే π బై 4 యాడ్ అవుతది ఓకేనా? క్లియర్ అనుకుంటా.